ముక్కోటి రోజు ముక్కోటి దేవతల్ని పట్టుకొని శ్రీహరి, నారాయణుడు, వెంకటేశ్వరుడు, శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని చేరుతాడు. ఆ రోజు యోగ నిద్ర నుంచి లేస్తాడు అని శాస్త్రవచనం. ముక్కోటి రోజు అమృతము ఉద్భవించింది. క్షీరసాగర మధురం నుండి ముక్కోటి రోజు అమృతము ఉద్భవించింది. ఇది శాస్త్రవచనం, ప్రమాణం అన్నది. అదేవిధంగా ముక్కోటి రోజు ఎవడైతే ఉపవసించి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటాడో 41 రకాల నరకాలలో మొదటి నరకమైనటువంటి గర్భప్రవేశం వాడికి మళ్ళీ చెయ్యడు. వాడు ఆకలి, నిద్ర, దప్పిక లేనటువంటి దివ్యమైనటువంటి దేహముతోటి నారాయణుడి సమక్షంలో తన జీవితాన్ని, తర్వాత జీవితాన్ని గడుపుతాడు, తర్వాత జన్మని గడుపుతాడు. దీనికి ప్రమాణము శాస్త్ర ప్రమాణం. కాబట్టి ముక్కోటి పర్వదినము విష్ణు సహస్రనామాలు జపం చేస్తూ, పారాయణ చేస్తూ, వేరే విషయాలు మాట్లాడకుండా మౌనముగా ఉంటూ పాలు పళ్ళు మాత్రమే తీసుకుంటూ ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మళ్ళీ స్వామివారిని ఇంకొకసారి పూజించుకొని దీపారాధన చేసుకుని అప్పుడు భోజనం చేయాలి.